అందరికీ జై భీమ్. జై భీమ్, జై మాల. ఈ సందర్భంగా 17 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగిన నేను నా నోటి నుంచి జై మాల అని ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక్ దళలో పనిచేస్తూ దానికంటే ముందు బాంసెఫ్ అనే ఆర్గనైజేషన్లో పనిచేసిన నేను ఇందాక మా రమేష్ ఎవరో మాట్లాడుతూ లేదు మా శేఖర్ బాబు మాట్లాడుతూ చెప్పిండు, గ్రామ పోలీసులు, కామ్దార్లు, తలారోళ్ళు, సుంకరోళ్ళుగా ఊరి సంరక్షకులుగా ఉన్నటువంటి మనం నిజంగా మన జాతి సంరక్షణలో వెనకబడ్డామనేది 100% ఒప్పుకోవాల్సిన సత్యం. ఆ జ్ఞానోదయం నాకు 17 సంవత్సరాల తర్వాత అయింది. జై శాలివాహన, జై నాయకపోడ్, జై సేవాలాల్, జై బంజారా, జై మాదిగా, జై చాకలి అని ఎన్ని కులాల వాళ్ళు చెప్పుకున్నా చాలా బాగానే అనిపిస్తుంది. గోరెడ్డి వెంకన్న, జయరాజన్న, గద్దరన్న దగ్గర నుంచి మొదలుకుంటే నేటి గోరెడ్డి రమేష్ వరకు వాళ్ళ వారసులుగా, చాకలి ఐలమ్మ మీదైనా సరే, సర్వాయి పాపన్న గౌడ్ మీదైనా సరే, ఎవరి మీదైనా సరే నిరభ్యంతరంగా పాటలు రాసిన మేము ఈ దేశంలో ఎవడైనా వాడి కులం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ మాలోడు మాత్రం తన కులం గురించి గొప్పగా చెప్పుకుంటే అదేదో నేరమైనట్టు, పాపమైనట్టు చిత్రీకరించారు. ఈరోజు మరి మాలలు మనువాదులు, మాలలు దోపిడిదారులు, మాలలు దోచుకున్నారు అని మాట్లాడినటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భంగా నేను కూడా ఒక మాల జాతి బిడ్డను కాబట్టి నేను ఎవరి మీద ద్వేషంతోనో, కోపంతోనో, అసూయతోనో, మిగతా కులాల పట్ల అక్కసుతోనో జైమాల అని అనలేదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 సంవత్సరాల నుంచి మరి మాలల్ని దోపిడీదారులుగా చూపించినటువంటి మన సోదరుడైన మందకృష్ణ మాదిగ గారిని, అన్నా ఎందుకు మన తోటి సోదరులను తిడుతున్నావు? ఇగో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన వివేకన్నకు మాలలతో పాటు మాదిగలకు కూడా ఓట్లేస్తేనే గెలిచిండు. మరి నాగరాజ్ సార్ కావచ్చు, మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీలు కూడా మాల మాదిగలు ఓట్లేస్తేనే గెలిచిండ్రు. మరి ఈ మాలోళ్ళు మాదిగోళ్ళు కలిసి ఒకటే హాస్టల్లో చదువుకున్నారు. మరి మాలోళ్లకు సపరేట్ హాస్టళ్ళు, మాదిగలకు సపరేట్ హాస్టళ్ళు పెట్టలేదు. ఎందుకు మాలలను నిందిస్తున్నావని మాదిగల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మానవతావాదైనా బయటకు వచ్చి మాట్లాడతాడేమో చూస్తే ఎవరు మాట్లాడలేదు మిత్రులారా. ఇందాకెవరో మాట్లాడుతూ అంటున్నారు, మనందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తిట్లు పడ్డది నాగరాజ్ సార్, వివేకన్ ఇద్దరే. వాళ్ళ చిట్టాలు ఇప్పిండ్రు, వీళ్ళు ఏం చేసిండ్రు, ఏం సర్వీస్ చేసిండ్రు, వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, కోడళ్ళు ఎవరు, మన్మరాలు ఎవరు, మన్మల్లు ఎవరు కాడికి కూడా దిగజారిపోయి మాట్లాడిండ్రు. నేను ఎక్కడన్నా అరే తురే అని మాట్లాడినా, అవతల గురించి మాట్లాడినా అంటే మాలలంటే జ్ఞానవంతులు, మాలలంటే శక్తివంతులు, మాలలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అణువణువున పునికి పుచ్చుకున్న వాళ్ళు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కాదు, మేధావులు, నిర్మాతలు, మిగతా వాళ్ళ కోసం పోరాటం చేసే యోధులు అని రాబోయే తరాలకు తెలవాలని నాకు నోరు ఉన్నా, నేను రాయగలిగే శక్తి ఉన్నా, నేను పాడగలిగే శక్తి ఉన్నా, మనువాదాన్ని చీల్చి చెండాడిన నేను అవతల సోదరుల మనసు నొచ్చుకునే ఒక పాటను కూడా ఎందుకు రాయలేదు అంటే, మాలోడంటే జ్ఞానంతో యుద్ధం చేస్తాడు, నోరుతో యుద్ధం చేసేవాడు కాదు అని తెలియజేయాలని చెప్పాను మిత్రులారా. మరి ఈరోజు మనం పెట్టుకునే ఒక సభ ఉద్దేశం ఏమిటంటే, మిగతా ఏ కులం పైన కూడా అక్కస్సుని నింపుకోవడం కోసమో, మిగతా ఏ కులం పైనైనా సరే మరి ద్వేషాన్ని నింపడం కోసమో కాదు. ఈరోజు నాగరాజ్ సారు, వివేకన్న
కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళిద్దరు మాత్రమే ఎస్సీలు ఉన్నారా? మిగతా ఎస్సీలు ఉన్నారా లేదా? చెప్పండి గట్టిగా, ఉన్నారా లేదా? మన డిప్యూటీ సీఎం ఎవరు? మాలనా కాదా? మరి ఎందుకు వాళ్ళెవరు మాట్లాడకున్నా వీళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డదంటే వాళ్ళు వాళ్ళ అవసరాల్ని చూసుకున్నారు, వీళ్ళు జాతి అవసరాల్ని చూసిండ్రు. గుర్తుపెట్టుకోండి. జై భీమ్. నన్ను చాలా మంది అన్నారు, నువ్వు వివేకానంద దగ్గర పైసలు తీసుకొని వాడుతున్నావు, నువ్వు నాగరాజ్ సార్ దగ్గర పైసలు తీసుకొని మాట్లాడుతున్నారు, మీరు మీ సార్ల దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాణం చేసిరంటే నేను నిరభ్యంతరంగా అదే స్టేజ్ మీద ఏమని మాట్లాడినా, మమ్మల్ని మనువాదులని మాట్లాడుతున్నావో మందకృష్ణ, మనువాదుల కాలు మొక్కింది నువ్వు, మానవుల దగ్గరికి పోయింది మేము అని చెప్పిన. మనువాదుల దగ్గరకో ఇంకా పెత్తందారుల దగ్గరకో పోయి వంగి వంగి సలాములు పెట్టిన వీళ్ళు మన రక్త సంబంధికులు, మన జాతి బిడ్డలు, అవునా కాదా? మరి ఎందుకు ఇంత దూరం వచ్చి నువ్వు నాగరాజ్ సార్కు నిద్ర లేకపోయినా, వివేకానందకు నిద్ర లేకపోయినా, వీళ్ళు ఈ నియోజకవర్గం వ్యక్తులా? రేపు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారా? ఇది నా కుటుంబం, ఈ తెలంగాణ యావత్తు నా కుటుంబం అని అనుకున్నారు కాబట్టే వచ్చారు. గుర్తుపెట్టుకోండి. నా జాతి రాబోయే రోజులలో ఎంత బలహీన పడబోతుంది, మా పిల్లలు శత్రువులుగా ఈ దేశంలో చిత్రీకరించబడబోతున్నారనే విషయాన్ని గుర్తుపట్టినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం నిలబడాల్సిన అవసరం ఉందని గుర్తించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే కాబట్టి వాళ్లకు అవసరాన్ని గుర్తించి మన వరకు వచ్చింది. నరేష్ మామ, నేను, భరత్ మామ, మా శేఖర్ బాబు అందరం కలిసిపోయి ఇట్లా మరి మన జాతి యొక్క ఐక్యతను ఎక్కడి నుంచి నిర్మాణం చేద్దాం. మాలోలంటే మొత్తం కూడా రకరకాల రాజకీయ పార్టీలలోకి వెళ్ళిపోయినరు. మాలోలంటే వ్యవసాయాలు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని అంబేద్కర్ గారిని మర్చిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. డ్రగ్స్కి, గంజాయికి, మందుకు, మద్యానికి బలైపోతున్నారు. మరి మన పిల్లల్ని ఎట్లా మనం నిర్మాణం చేసుకోవాలని మాట్లాడుతున్న సందర్భంలో నేను వివేకన్నకు, నాగరాజ్ సార్కు చెప్పిన, మా అత్తగారు మెట్పల్లి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మాలామాదిగలు చాలా చాకచక్యంగా అంబేద్కర్ గారి ఆశయం కోసం పోరాడతారు. మాలోళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా తెగబడి మరీ పోరాడతారని చెప్పిన. మీరు చూసుకోవచ్చు, ఎవడన్నా ఈడ రికార్డింగ్ చేసుకొని పోయి, లేకపోతే మా సీను రికార్డింగ్ చేస్తున్న దాంట్లోనో మిగతా దాంట్లో రికార్డింగ్ అవుతున్న దాంట్లో నేను, నరేష్ మామ, శేఖర్ బాబు, భరత్ మామ, ఇంకా చాలా మంది ఈ గడ్డ మీద అత్యధిక ఉద్యమాలు మీ అందరికి తెలుసామా? మీ ఊర్లలో ఎక్కడ అన్యాయం జరిగినా మేము వచ్చినామా రాలేమా? గట్టిగా చెప్పాలి. వచ్చినామా రాలేమా? అత్యధికంగా మాదిగల కోసం జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ మేము ఎప్పుడు మాలా మాదిగలని చూడలేం, ఎందుకంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం కాబట్టి. ఈరోజు అంబేద్కర్ గారిని అవమానిస్తే ప్రొఫెసర్ కాసిం అన్న కావచ్చు, మాదిగలలో చాలా మంది మేధావులు కావచ్చు, మనని అవమానిస్తే కాదు, వివేకానంద తిడితే మాట్లాడమనో, నాగరాజ్ సార్ని తిడితే మాట్లాడమనో, మాల జాతిని తిడితే మాట్లాడమనో కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అమిత్ షా అనేటువంటి ఒక మూర్ఖుడు అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు చెప్తారయ్యా? అంబేద్కర్ అని చెప్పే బదులు దేవుడి పేరుని స్మరించుకుంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని అమిత్ షా మాట్లాడినప్పుడు ఏ ఒక్క మాదిగ సహోదరుడైనా, ఉద్యమకారుడైనా, అంబేద్కర్ గారి రక్త మాంసాలు భుజించి ఉద్యోగాలు సంపాదించుకొని వ్యాపారాలు చేస్తూ పరిశ్రమలు నెలకొల్పుకున్నటువంటి వ్యక్తులలో ఏ ఒక్కడైనా మాట్లాడతాడా అని చూస్తే ఒక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తప్ప ఏ ఒక్క మాదిగ నాయకుడు, సహోదరుడు మాట్లాడలేదు. మిత్రులారా, నేను వాళ్ళని మాట్లాడమనో, బతిమలాడడం కోసమో, వాళ్ళు మాట్లాడాలని చెప్పడం కోసమో రాలేదు. అయ్యా, ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మాలలో అందరికంటే ఎక్కువగా చదువుకున్నారు, దోచుకొని తిన్నారు అంటున్నటువంటి వ్యక్తులకి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా ఈ మెట్పల్లి, కొరట్ల నియోజకవర్గం నుంచి. ఎందుకంటే V6 ద్వారా లక్షలాది మంది వీక్షిస్తున్నారు ఈ లైవ్ని. మాలోళ్లకు, మాదిగోళ్లకు, దక్కలోళ్లకు, సింధులోళ్లకు అందరికీ ఒకటే హాస్టల్ ఉన్నదా? మాలా మాదిగలకు వేరే హాస్టల్ ఉన్నాయా? మరి అందరికీ పెట్టిన బువ్వనే వాళ్ళకు పెట్టిరు, మనకు పెట్టిరా లేదా? మరి చదువుకొని ముందుకు పోవడం మనం చేసిన తప్ప, చదువుకోకపోవడం ఆ మిత్రులు చేసిన తప్ప? మరి ఇద్దరిని ఒకటే హాస్టల్లో పెట్టిన తర్వాత ఒరే మూర్ఖపు మనువాదపు తొత్తుల్లారా, మాలలు దోసుకొని తిన్నారని ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. అందరికీ సమానమైన హక్కులే ఉన్నాయి. డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలా సింహ గర్జన జరిగిన తర్వాత సతీష్ మాదిగ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు వివేకానంద దగ్గరికి వచ్చి
ఆయన ఆపర్చునిటీని రిసీవ్ చేసుకొని పోయిండు. కానీ వివేకన్న ఎక్కడ కూడా మాదిగల్ని చులకన చేసి కానీ మా మాలసింహ గర్జన జరిగిన తెల్లారి నువ్వు ఎందుకు వచ్చినావు అనలే. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి, అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెల్లారో మర్నాడే నిరూపించిండు. ఇప్పుడు నాగరాజ్ సార్ గారి దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మన నాయకత్వానికి ముందున్నటువంటి వ్యక్తులైనా మనమైనా ఎవరి మీద ద్వేషము అసూయ మనకొద్దు. ఇది మన ఐక్యతను నిర్మాణం చేసుకోవడం కోసం పెట్టుకున్న సభ. ఎవరి ఐక్యత? మాలల ఐక్యత కోసం. ఇక మనలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న మనస్పర్ధల్ని పక్కన పెట్టండి. కాంగ్రెస్లో పనిచేసిన మనోడే, టీఆర్ఎస్లో పనిచేసిన మనోడే, బీజేపీ ఒక్కటి పక్కన పెడితే వాడు దేంట్లో పనిచేసిన మనోడే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నా, అవతలందరూ రాజకీయంగా ఎట్లా బెనిఫిట్లో ఉంటారు, మనం ఎట్లా ఉంటామో చూడాలి. వాళ్ళ కోసం బయట వచ్చి కొట్లాడేది మనమే. చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని పెళ్లిళ్ళల్లో కలిసి భోజనం చేయంగా చూడలేదు మనం. సో ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సిన మాట ఏంటంటే, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కువగా చదవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి, ఈ V6 ఛానల్ ద్వారా నాకంటే ముందు పుట్టిన మాలా మేధావులారా సిగ్గుపడండి. మిగతా వాళ్ళ చరిత్ర రాసిన మీరు మాలల చరిత్ర రాయలేరు. నేను మాలల చరిత్ర గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడి ఒక పుస్తకాన్ని కొందామని పోతే ఎన్నడో బొనిగెల రామారావు గారు రాసిన పుస్తకం తప్ప ఒక్క పుస్తకం కూడా లేదు. అంటే మరి ఇదే మాల మేధావులు మాలలకు చరిత్ర లేదని ఈ సమాజానికి చెప్తున్నట్ట ఆలోచించాలా. V6 ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా. మన పాట రాసుకోవాలంటే భయం, మన చరిత్ర రాసుకోవాలంటే భయం, మన గురించి మాట్లాడాలంటే భయం. ఇకపై ఈ భయాలన్నిటినీ పక్కన పెడదాం. మనం మహరు వారసులం. 500 మంది 28,000 మందిని తరిమి తరిమి ఊచకోత కోసిన వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తులం గుర్తుపెట్టుకోండి. రాబోయే నెక్స్ట్ మంత్ జూలై, ఇదేనా జూలై, ఇది జూలై తర్వాత వచ్చే ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వంశంలోనైతే పుట్టినరో, ఏ 500 మంది అయితే 28,000 మందిని ఊచకోత కోసినరో, 28,000 మంది డివైడెడ్ బై 500 ఒక్కొక్కడు 56 మందితో సమానం. ఒకటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ పీడితులైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకున్న పీడితులందరి తలరాతలు మార్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదే DNA మన ఒంట్లో కూడా ఉంది. కానీ మనం మనువాదం అనేటువంటి మత్తులో ఉన్నాం. ఆగస్టు ఫస్ట్ వీక్లో నేను నా స్వహస్తాలతో రాసిన మహర్యోధ పుస్తకాన్ని ఈ సమాజానికి, ఈ మాల జాతికి పరిచయం చేయబోతున్నా, గుర్తుపెట్టుకోండి. అందుకే బాబాసాహెబ్ చెప్పిండు, సింహాల చరిత్ర సింహాలే రాసుకోవాలా, లేకపోతే వేటగాడు చెప్పే బుర్ర కథనే చరిత్ర అవుతుందని చెప్పి ఈ సందర్భంగా స్టేజ్ మీద ఉన్న మా నరేష్ మామకు కూడా మీ అందరి ముందర ఒక సవాల్ విసురుతా ఉన్నా. గీడొచ్చి నిలబడు నువ్వు, గీడ నిలబడు నువ్వు. ఈయన నాకంటే కూడా మేధావి, కానీ ఏం మాట్లాడకుండా సప్పుడాకి ఇంటికానే ఉంటాడు. అంటే నన్ను ఒక్కొన్ని చేసి శత్రువుల మధ్యలో వదిలేస్తావా మామ? రేపటి నుంచి నువ్వు కూడా రాస్తా అని మాట వీళ్ళందరికీ చెప్పు. రాస్తావా రాయవా? క్లాస్ 1 ఆఫీసర్ అంతా తెలివిని పెట్టుకున్నాడు. నాకు మాత్రం చెప్తాడు, మనలోకి చెప్తాడు. ఇందాక మా ప్రశాంత్ కూడా మాట్లాడాడు. నరేష్ మామ మాట్లాడడం మొదలు పెడితే ఆయన ముంగడ ఎవడు మాట్లాడడానికి నిలబడాడు. అట్లా మనలో ఉన్నటువంటి మేధావుల్ని కూడా మనం బయటకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, వివేకన్నకి, నాగరాజ్ సార్ గారికి భరోసానిచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా పాదాభివందనం, మా అన్నదమ్ములందరికీ కూడా పాదాభివందనం. ఒక్కరోజు ఆకలితో చచ్చిపోయే వాళ్ళం కాదు. మా ఇమానుయేల్ గారికి తెలుసు, ఉన్నవారా? నన్ను ఏ మీటింగ్ పోయినా ప్రధాన వక్తగా ఆడ కూర్చుని పెడతారు. నాకు 6 గంటలకు 7 గంటలకు తప్ప బువ్వ దొరకదు. నిజమా కాదురా? కానీ ఆకలిని ఓర్చుకోగలుగుతా, కానీ అవమానాన్ని మాత్రం ఓర్చుకోను, గుర్తుపెట్టుకోండి. అమిత్ షా ఏమన్నాడు? అంబేద్కర్ 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 ఎన్నిసార్లు అంటాడు కదా. నాతో పాటు మీరు అందరూ స్టేజ్ మీద, స్టేజ్ కింద అలా అంబేద్కర్ 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 అంబేద్కర్. మెట్టిపల్లి దమ్ము గింతేనా? కొరట్ల నియోజకవర్గం మాలా సింహాలు ఎట్లుండాలి? అంబేద్కర్ 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 అంబేద్కర్
ఇదే నినాదంతో ముందుకు పోదాం. మన పిల్లలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చెప్దాం. బయట ఒక చెల్లె జ్యోతి అని పుస్తకాలు అమ్మడానికి వచ్చిందా? దయచేసి మీలో ఎంతమందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఇష్టమో చేయలేపండి, దించండి. ఈరోజు ఈ సభకు వచ్చి ఒక ప్రమాణాన్ని చేసుకోండి మీ మనసు మీద. పోతూ పోతూ ప్రతి ఒక్కళ్ళు నా జీవితాన్ని మార్చిన ఒక పుస్తకం పేరు చెప్తా, అది మనం తాగే బీర్ కంటే కూడా తక్కువ రేటు. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుగు అనువాదం డాక్టర్ ఎండ్లూరి గారి పుస్తకం. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుగు అనువాదం డాక్టర్ ఎండ్లూరి గారి పుస్తకం. ఎంతమంది కొనుక్కొని పోతారో చేయలేపండి అయ్యా. మీరు కొనరా బాబు? 120 రూపాయలు లేవాయా మన దగ్గర? తెలంగాణ భారతదేశంలో తాగుట్ల నెంబర్ 1 అయితే ఈ ఆర్మూర్ నుంచి జగిత్యాల దాకా మనం నెంబర్ 1 అని చెప్పి చెప్తున్నారు బయట. ఒక బీరుని త్యాగం చేయలేమా మనం? చదవండి. ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ మనతో మాట్లాడతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు దిశానిర్దేశం చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు పుస్తకం తింటే బొర్రొస్తుంది. తింటే చెప్పండి గట్టిగా, తింటే పుస్తకాలు చదివితే బుర్ర వస్తుంది. తింటే బుర్ర వస్తుంది, పుస్తకాలు చదివితే బుర్ర వస్తుంది. మాలోళ్ళు అంటే మేధావులు. మందకృష్ణ అని చెప్పిండు సార్ ఇంటర్వ్యూలో. వాళ్ళు పైకి ఏం చేసినట్టు కనబడాడు సార్, కింద మాత్రం ఆ వివేక్ వెంకట సార్, నాగరాజ్ సార్, ఈ మేధావులు అందరూ పిలిపించుకొని వీళ్ళకి ఎట్లా పేపర్ రైటింగ్ చేయాలని చెప్పి చెప్తారు సార్. సార్ అలా ఏదో ఒక రోజు తిరగబడి చేస్తారు సార్ మా మీద అని చెప్పి చెప్పాడు. అంటే మందకృష్ణకే మన మీద నమ్మకం ఉన్నది, మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? సో మీరందరూ కూడా మేధావులుగా కావాలని, ఈ మెట్పల్లి కొరుట్ల నియోజకవర్గమే రేపు మనం ఏబిసిడి వర్గీకరణ కొట్టివేయబడ్డ తర్వాత రాజ్యాంగ విజయోత్సవ సదస్సులు జరుపుకోబోతున్నాం లక్షలాది మందిగా. దానికి నాంది ఇదే మొదలుగా ఉండాలని చెప్పి నేను నరేష్ మామకి ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా. కరీంనగర్ జిల్లా అంటే చాలా విప్లవాత్మకమైన జిల్లా. నా నోట్లకి ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లా అని రాదు, కరీంనగర్ అనే వస్తుంది. ఒకప్పుడు ఆంధ్ర పెత్తందారులకు మనకు మధ్యలో తెలంగాణ పోరాటం జరిగిందా లేదా? మా జిల్లా పేరు చెప్పుతేనే చల్లు మనాలే, ఆంధ్రోడి గుండెల్లో గుబులు పుట్టాలే, కరీంనగరము జిల్లా కళాకారుల జిల్లా. మాల జాతికి కూడా కరీంనగరే అడ్డాగా కేంద్రంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నా తర్వాత నాగరాజ్ సార్ మాట్లాడతారు, తర్వాత వివేకన్న మాట్లాడతారు. కళాకారులందరినీ కూడా సత్కరించుకుందాం. దయచేసి నాగరాజ్ సార్ గారికి, వివేకన్నకి ఆ పాడతా దయచేసి మీరిద్దరు పెద్ద మనిషి చేసుకొని ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే మన కుటుంబం, చెప్పండి గట్టిగా సపోర్ట్ కొట్టాలి మీరంతా, మన కుటుంబ సభ్యుల కోసం మా వివేకన్న ఒక 5 నిమిషాలు పెద్ద మనిషి చేసుకొని ఓపిక పట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరేష్ మామ నాగరాజ్ సార్కైనా మీరేమైనా మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి మాట్లాడారు సార్. మామ మాట్లాడమన్నావు కదా, మాట్లాడి అని చెప్పంటాడు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు, ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేసే యోధుడు మా బత్తుల నరేష్ మామ గారిని మాట్లాడాలని కోరుతూ, దానికంటే ముందు ఒక మాట చెప్పడం మర్చిపోయినా. వివేకన్న గారికి అన్న అడ్వాన్స్ కంగ్రాచులేషన్, మీరు తొందరలోనే మంత్రి కాబోతున్నారని చెప్పి తెలిసి మరి మన పోరాట ఫలితాలకి మాలా జాతి కోసం అండగా నిలబడ్డ ఈ నాయకులిద్దరికీ మాలా జాతి ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా తెలియజేస్తూ, సార్ మీ ఇద్దరికి స్పెషల్ రిక్వెస్ట్ ఏంది అంటే, ఈ ఏరియాలో పోలీసుల బిహేవియర్ ఏం లేదు, మేము దొంగలం లంగనం కాదు, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే 41 CRPS నోటీస్ లేకుండా అరెస్ట్ చేయమని చెప్పి పోరాటాలు చేయడం ద్వారా మా మీద, మా అనుచరుల మీద భయంకరమైనటువంటి దాడులకు గురి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో మీ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి మాల యువ నాయకులమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. మీరు అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఈ యొక్క అంటే 41 CRPS నోటీస్ ఇవ్వడం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్కి సంబంధమే లేదు. అది సిపిగా చేసిన నాగరాజ్ సార్ గారికి కూడా తెలుసు. కానీ ఉద్యమకారు, మేమేం నక్సలైట్లం కాము, మేమేం తీవ్రవాదులం కాము, మేము గంజాయి బ్యాచం కాము, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కండువా చేసుకొని పోరాటం చేస్తున్న వాళ్ళము. మమ్మల్ని అనగదొక్కాలని చూడడం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ,
ఇక మరి మమ్మల్ని ఇట్లా అనగదొక్కితే మళ్ళీ మేము నక్సలైట్లమై తుపాకులు పట్టుకోవాల్సిన పరిస్థితిని పోలీసులే కల్పిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి తొందరలోనే అపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మా యువకులందరూ గట్టిగా సపోర్ట్ కూడా చెప్పాలి. మా యువకులందరి యొక్క ప్రతిస్పందనను మీరు గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై మాలా. జై మాల అంటే జై జై మాల, జై మాల కాపు లేచిపోవాలా, జై మాల. థ్యాంక్ యూ వెరీ మచ్. మామ నువ్వు మాట్లాడగానే ఇమీడియట్లీ నాగరాజు సార్ మాట్లాడు. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఈరోజు నాకు ఈ మహాసభ మన ఈ సభలో నా గురించి ఇంత గొప్పగా చెప్పి నాతోని మాట్లాడిపిస్తున్న మా రాజేష్ మామకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాస్తవంగా 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఇంతకుముందు మాట్లాడండి 41 CRPC అని చెప్పి మన లాలా ఐపీసీ అనే ఒక సెక్షన్ ఉంటుంది, అది బ్రిటిష్ చట్టం నుంచి వచ్చింది. ఈ అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ అనేది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని చెప్పి ఆర్టికల్ 17 ఉంటుంది, అబాలిషన్ క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పి. కుల నిర్మూలన, కులం గురించి ఎవరైనా అంటరానితన నిర్మూలన అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 17 అని చెప్పి. ఆ 17 ప్రకారం మన భారతదేశ పార్లమెంట్ డెమోక్రసీ, ఈ దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యులు మొత్తం కలిసి అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ 1989 చట్టం చేసుకొచ్చారు. ఈ చట్టం ఏ విధంగా వచ్చింది అని చెప్పంటే 1955లో ఒక చట్టం చేసిరు, 1977లో ఒక చట్టం చేసిరు. ఈ చట్టాల వల్ల ఎస్సీలకు న్యాయం జరగట్లేదు అని చెప్పి అప్పుడు ఆ సమయంలో కారంచేడు లాంటి దుర్ఘటన జరిగినప్పుడు మన దగ్గర కత్తి పద్మారావు సార్, బుజ్జతారంగంలో మన మాల కులస్తులు కత్తి పద్మారావు సార్ ఈ దేశం మొత్తం కూడా పోరాటం చేస్తే పార్లమెంట్ మొత్తం దద్దరిల్లి మనకప్పుడు అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ తీసుకొచ్చి చట్టంలో మాకు చేర్చిన విషయం ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ, ఎవరైతే ఎస్సీలకు ఎస్టీలకు అబాలిష్ అంటే వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని కులం పరంగా దూషించినట్టయితే వాళ్ళకు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆధిపత్య కులాల కింద ఉన్నారు, అప్పటికి మన వాళ్ళు చాలా మంది బానిసత్వం ఉన్నారు. వాళ్ళకు బెయిల్ ఇస్తే పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ చేసినప్పుడు ఈ సాక్షులను భయం పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వకూడదని చెప్పి ఆనాడు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. ఆ పార్లమెంట్ చట్టాన్ని తొక్కేస్తూ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్తోని 7 years బిలో శిక్ష పడే కేసులకు బెయిల్ ఇవ్వచ్చన్న కారణంతో ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఎస్సీ అట్రాసిటీస్ కేసులలో 41 CRPC ఇస్తుంది. ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర నుంచి మన మేధావులు, మన పెద్దవాళ్ళు చాలామంది కూడా దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అని చెప్పంటే ఒకసారి అట్రాసిటీ జరిగిన తర్వాత వాళ్ళని బెదిరించే అవకాశాలు అగ్రవర్ణాల దగ్గర చాలా ఉంటాయి కాబట్టి వాటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరియు మన పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ అనేది ఐపీసీ వేరు, అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ వేరు, దీనిలో బెయిల్ ఇవ్వకూడదు అనే విషయాన్ని స్పష్టంగా హైకోర్టు నుంచి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మరో విషయం ఏంటంటే మన రాజేష్ మామ చెప్పిండు ఆగస్టు 1st వీక్లో నేను పుస్తకం రాస్తున్న మహాయోధుల చరిత్ర అని చెప్పి. మన పుస్తకాలు మాలల చరిత్ర పుస్తకాలు లేవు అని చెప్పి. అవును, వాస్తవంగా మాలల చరిత్ర గురించి పుస్తకాలు లేవు, ఎక్కడ కూడా మాలల చరిత్ర దొరకలేదు. కానీ ఈ దేశంలో మాలల చరిత్ర సజీవ సాక్షులై శిలాశాసనాలై నిలిచింది. అశోకన్ చరిత్ర గురించి బ్రిటిష్ వారు వచ్చే వరకు కూడా మొత్తం మాయం చేసిరు. జేమ్స్ ప్రిన్సిప్ అని చెప్పి ఆయన ఒక వ్యక్తి 18th centuryలో 1832లో ఆయన ఒక సర్వే చేసుకుంటూ పోతే అశోకుని శాసనాలు 84,000 శాసనాలు దొరికినాయి. కాదా ఈ చరిత్ర మాలల చరిత్ర? మౌర్యులు మన వాళ్ళు కాదా? ఇది మాలల చరిత్ర కాదా? అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే మన చరిత్ర ఎవరో రాయాల్సిన అవసరం లేదు, దానికి సాక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్. అంత పెద్ద మేధావి ప్రపంచం మెచ్చుకుంటుంది. ప్రపంచ వేదికల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ కొనియాడుతున్నారు. ప్రపంచ దేశాల దగ్గర విగ్రహాలు పెట్టుకుంటారు. బ్రిటన్ కౌన్సిల్ దగ్గర విగ్రహం పెట్టుకున్నారు. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో విగ్రహం పెట్టుకున్నారు. అది చరిత్ర, మన మాల చరిత్ర, అది విజ్ఞాన చరిత్ర, అది మాల చరిత్ర. ఈరోజు ఇప్పటికి కూడా పీష్వా బ్రాహ్మణులను 28,000 మందిని ఊచకోతగా వచ్చిన చరిత్ర మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే 1919లో ఒక స్తూపం ఏర్పాటు చేసి చరిత్ర చెరిపోకూడదు, నిలబడి ఉండాలి ఖచ్చితంగా, ఇది మాలల చరిత్ర, మాల విజయగాథ అని చెప్పి ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ స్తూపం రూపంలో నిలబెట్టి ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు మనం మాల చరిత్ర గురించి సింధు సివిలైజేషన్ నాగరికత నుంచి మొదలు పెట్టుకుంటే మౌర్యులు, ఆ తర్వాత వచ్చిన మన మీద దాడి చేసిన గుప్తులు, ఆ తర్వాత వచ్చిన హూణులు, ఇలాంటి చరిత్ర మొత్తం కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. దానికి అంకురార్పణ మా రాయేశ్వరమని చేస్తారు. దానికోసం మేము కూడా మా వంతుగా ముందు మాట రాస్తామని చెప్పి తెలియజేస్తూ, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాజ్ సార్ గారికి, వివేక్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భీమ్. ఇప్పుడు మరొక దయచేసి భరత్ మామ బయట ఉన్నటువంటి తమ్ములందరి నాగరాజు సార్, వివేకన్న మాట్లాడబోతున్నారు. ఇంత అమూల్యమైనటువంటి సందేశాన్ని మీరెవరు కూడా మిస్ కావద్దు. వాళ్ళు కత్తుల మీద నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా వాళ్ళ పదవులకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే భయపడకుండా జాతి కోసం నిలబడేటువంటి నిజమైన మాల జాతి బిడ్డలు. కాబట్టి వాళ్ళ సందేశాన్ని మనం అందరం తప్పకుండా గుండెల్లో మోసుకొని పోయి మన ఊర్లో ఉన్నటువంటి మన మాల జాతికి వినిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పుడు మన నిజామాబాద్ సిపిగా సేవలు అందించి వర్ధన్నపేట్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది మొదటిసారిగా ఎమ్మెల్యే అయి ఉండి కూడా నా జాతికి జరుగుతున్న అన్యాయానికి నేను ఎదురు నిలబడతాను, నాతో పాటు పదవిలో ఉన్నటువంటి మా జాతి బిడ్డలందరినీ కూడా ఏకం చేసి మరి ఎంపైరికల్ డాటా సేకరించకుండా మరి మాల జాతి బిడ్డలు ఎంతమంది ఉన్నారో అనేటువంటి డాటా సేకరించకుండా ఎవడో చెప్పినటువంటి అబద్ధపు మాటలను పట్టుకొని నా మాల జాతికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రతి మాల జాతి ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి గడప గడపన తిరిగి పోతే చాలామంది భయపడి మేము వెనక నుంచే మాట్లాడతాం, మేము పక్కకెళ్ళే మాట్లాడతాం అని ఎవరు రాకపోతే నాగరాజ్ సారు అందులో భాగంగానే వివేకన్న దగ్గరికి పోతే ఈ దేశ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీ గారిని జైల్లో వేసి బయటకు తెచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ కూడా లేని భారతదేశ కాంగ్రెస్ పార్టీకి తన ఇంటినే పార్టీ ఆఫీస్గా దానం చేసిన కాకా వెంకట స్వామి గారి కొడుకు ఏ రోజు మాదిగలకు అన్యాయం జరిగినా, మాలలకు అన్యాయం జరిగినా దళితుల పక్షాన నిలబడ్డటువంటి మానవతావాది మరి ఏకపక్షంగా మాలల మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళ కోసం కూడా నిలబడి వీళ్ళిద్దరి పదవిని కూడా తృణప్రాయంగా పెట్టి మా జాతే మాకు ముఖ్యమని చెప్పి నిలబడ్డారు.